సీతాకోక చిలుక రంగులన్నీ తేవే రామ చిలుక చుట్టుపక్క రాజ్యం నీది గనక రెక్క విప్పి రావే బిడియ మనక యవ్వనాల తోటల్లో నిన్న మొన్న ఏనాడు ఇంత కళలేదే ఇంత దాకా విచ్చుకున్న పువ్వుల్లో కుప్పుమంటూ ఈనాడు కొత్త రంగు రాసిందే నీ రాక
యేసు పరిశుద్ధ నామమున వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ జన కూడా పరమాత్మలో కూడా పరిశుద్ధ జన కూడా పరమాత్మలో. ఉదయకాల సమయమందు పెనియేరు ప్రార్థన మందిరంలో యవన బిడ్డలు ప్రవీణ్ కుమార్, అలాగే తండ్రి మా ప్రభా రూబీనా ఫ్రాన్సిస్ వారి యొక్క పరిశుద్ధ వివాహ కార్యక్రమానికి ఇంత మంచి సమయాన్ని మీరు సమకూర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబ పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని జరిపించడానికి తమ జీవిత కాలం అంతా కూడా వివాహపు ఒప్పందాలను అనుసరిస్తూ దాంపత్య జీవితంలో నిండు వృద్ధాప్యం వరకు బిడ్డ ఆశీర్వాదకరముగా ఈ లోకంలో ఈ పరిశుద్ధ వివాహం ఒక మాదిరికరమైనదిగా జరిగినట్లుగా నీ కృపాసనొద్ద ఈ ప్రార్థన మనవులు అంగీకరించి శీఘ్రమే ప్రతిఫలం దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వెళుతున్నాం తండ్రి. ఆమేన్. పవిత్రమైనది కరుణైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది. పవిత్రమైనది కరుణైన దేవుడు ఏర్పరచినది. పవిత్రమైనది కరుణైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది. పవిత్రమైనది కరుణైన దేవుడు ఏర్పరచినది. కరుణైన దేవుడు ఏర్పరచినది. కరుణైన దేవుడు ఏర్పరచినది. ఆనంద్ గారు ప్రభుత్వ వందనాలు. ఇప్పుడు దేవుని వాక్య పఠనం మనం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను మన మధ్యలో ఉన్నటువంటి జయప్రకాష్ గారు వచ్చి చదువుతారు. ఈ వివాహం నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ భాగము మన పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనాల భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును
ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడెను గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడను గాక. ఆమేన్. దేవుని వాక్య భాగాన్ని చదివి వినిపించిన జయప్రకాష్ గారికి ప్రభు పేర వందనాలు చెల్లిస్తున్నాం. రెండవ వాక్య భాగంగా ఎఫెసీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 33వ వచనం వరకు ఉన్న లేఖన భాగాలు మన మధ్యన ఉన్నటువంటి సిస్టర్ భాగ్యలక్ష్మి గారు వచ్చి వాక్య భాగాన్ని చదవాల్సిందిగా ప్రభు కోరుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 22 నుంచి 33 వరకు చదువుతాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతాయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరులగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి 3వ లేఖన భాగ పట్టణంగా మన మధ్య మరి యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల లేఖన భాగాలను మన మధ్యన ఉన్న రెబ్కా వచ్చి చదివి వినిపించవలసిందిగా ప్రభు. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువు. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదుల శుద్ధీకరణ ఆచారము ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుతో నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి
విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయేది. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయేది. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచును. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచును. దేవుడు ఇచ్చిన వాక్యం దేవుడు దీవించుగా. పాట పల్లవి వచనం పాడతారు. ఓ పాట పల్లవి వచనం పాడతారు. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభ దినమున సమయం అతిమధురం. దేవారావయ్యా వెనువయ్యా, దేవారావయ్యా వెనువయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతిమధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతిమధురం. కష్టములలో నీవే అండగా కొరతలు తీర్చి నడుపుమయ్యా. దేవారావయ్యా వెనువయ్యా, దేవారావయ్యా వెనువయ్యా. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మన మధ్య మోషే గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన. ఈ వివాహ వ్యవస్థలో ప్రభు చక్కని లేఖన భాగాలు ఆది వివాహంలో, తర్వాత అపోస్తుడైన పౌలు ఎఫెసీ పత్రికలో చెప్పిన అయ్యా వారి కుటుంబంలో ఇచ్చిన తన కుమారుని బట్టి, నాగరాజుని బట్టి, ప్రభా తన భార్యను బట్టి నీకే స్తోత్రాలు. వారిని ప్రేమించి ఇచ్చిన తండ్రి నీకే స్తోత్రాలు. ప్రవీణ్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభా ఇక్కడ తండ్రి దేవా అయ్యా వివాహానికి సిద్ధపడి ఉన్నారు. ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమ పొందావు ప్రభా, నీకే స్తుతులు బాబు, స్తోత్రములు. 2 వందనాలు బాబు, నీకే స్తోత్రాలు. నీ నడుపును బట్టి, చేరొచ్చిన బిడ్డలందరూ బట్టి, బంధుమిత్రులు బట్టి నీకే స్తోత్రాలు. చదవబడిన లేఖన బడిని బట్టి నీకే స్తుతులు బాబు, స్తోత్రములు. ఆదిలో నా తండ్రి దేవా అయ్యా నీకే స్తోత్రములు. ఆదామును సృష్టించి అయ్యా తనకు సాటి అయిన సహాయంగా తండ్రి తన పక్కటెముకల నుండి ప్రభా ఒక ఎముకను తీసి తండ్రి అయ్యా స్త్రీనిగా చేసి జీవాత్మ పొయ్యిగా తండ్రి అయ్యా జీవించు ప్రాణి అయింది ప్రభా, నీకే స్తోత్రాలు. ఆదాములకు సాటి అయిన సహాయంగా తండ్రి నువ్వు కృప చూపించావు బాబు, నీకే స్తోత్రములు. అయ్యా నీకే స్తోత్రాలు. సాటి అయిన సహాయం తండ్రి ఏ విధంగా ఉండాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రభా ఆరోగ్యంలో తండ్రి 22వ వచనం కాడ నుండి ప్రభా కొన్ని లేఖన భాగాలు తండ్రి దేవా మనం చదువుకున్నాం ప్రభా, నీకే స్తోత్రాలు. దాని ప్రకారం తండ్రి దేవా అయ్యా నీకే స్తోత్రాలు. స్త్రీలైతే తండ్రి పురుషులకు లోబడి ఉండాలని అయ్యా 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 నీకే స్తోత్రంలో ప్రభా సెలవిచ్చిన నీ వాక్యం బట్టి అయ్యా అయ్యా పురుషులు కూడా తన భార్యకు తండ్రి అయ్యా నీకే స్తోత్రాలు ప్రభా
మాట వినాలని తండ్రి నువ్వు సెలవిచ్చావు. ఇద్దరు అడుగుగా ఉండాలని నువ్వు సెలవిచ్చావు బాబు. నీకే స్తోత్రాలు ప్రభా. నువ్వు ఎంతైనా గొప్ప దేవుడివి. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఈ యొక్క వివాహ తండ్రి అయిన దేవా, అయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. బంధత్వంలో ప్రభా తండ్రి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అయ్యా యోహాను పత్రికలో తండ్రి, అయ్యా యోహాను రాసిన అయ్యా సువార్తలో ప్రభా మేము చదివి ఉన్నాం ప్రభా. నీకే స్తోత్రాలు. అక్కర నెరిగి అవసరాలు తీర్చే అద్భుతమైన సత్యదేవుడు బాబు. నీకే స్తోత్రాలు ప్రభా. గలిలయలోని కానాను ఊరిలో ప్రభా మొట్టమొదట తండ్రి గొప్ప కార్యం చేసి తండ్రి ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రభా అయ్యా నీ నామం మహిమపరుచుకున్నావు బాబు. నీకే స్తోత్రాలు. ఈ బిడ్డల జీవితంలో కూడా తండ్రి గొప్ప కార్యం చేసి నీ నామం మహిమపరుచుకోమని నేను వేడుకుంటున్నాం ప్రభా. నీకే స్తుతులు బాబు. స్తోత్రములు. వివాహము అయ్యా జరిగించడానికి నీ సేవకులు అయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. యెహోషువ గారిని తండ్రి తీసుకుని వచ్చావు బాబు. నీకే స్తోత్రాలు. ఈ సేవకులు నిలబడి తండ్రి దేవా ఇప్పుడు వివాహం జరిగించుండగా నువ్వు తోడుగా ఉండి సహాయం చేసావు బాబు. నీకే స్తుతులు బాబు. ఇంతవరకు జరిపించిన తండ్రి దేవా అయ్యా ఈ వివాహ పరిచయంలో ప్రభా నువ్వు గొప్ప కార్యాలు చేసి నీ నామం తల్లి మహించుకోమని నేను వేడుకుంటున్నాం ప్రభా. నువ్వు దయతో జ్ఞాపకం చేసుకుని చేరించిన బిడ్డలందరూ బట్టి నీకే స్తోత్రాలు. ఇంకా జరగవలసిన తండ్రి వివాహ తండ్రి అయ్యా పరిచయంలో ప్రభా తండ్రి నువ్వే కార్యం చేసి నీ నామకు మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని క్రీస్తునామములో ఎంతో బ్రతులాడి వేడుకుంటున్నాం ప్రియపరలోకపు తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన సంగతులు జ్ఞాపకం చేస్తున్న స్త్రీ పురుష సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీగాను కలిగజేశాను. అలాగే ఆ కారణం చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొని వారిద్దరు ఏక శరీరం అయిందని కనుక వారికని ఇద్దరుగా ఉండక ఏక శరీరం ఉంది. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిచ్చాను. ఈ కారణమును బట్టి వివాహమునికి ఎవరు చులకనగా కానీ అనాలోచితంగా కానీ పూనుకొనకూడదు. కానీ తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశము తలపొచ్చు దీనికి పూనుకొనవాలి. వివాహం యొక్క ఉద్దేశం మొదటిది భార్య భర్తలు ఇరువురు తమ జీవితకాలం అంతా ఒకరితో ఒకరి తోడుగా నుండి కలిగినందు లేనియందు పరస్పర సహాయాలను కలిగించుకున్నట్లు వివాహం నిర్ణయించబడింది. రెండవది దేవుడే మానవుని యందు నాటినట్లు క్రీస్తునందు విమోచనము పొందినట్లు నేను సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తంగా ప్రయోగించినట్లు వివాహము నిర్ణయించబడింది. దేవుని మహిమార్థమై మన ప్రభువైన యేసుక్రీస్తు అందరి విశ్వాస ప్రేమ జ్ఞానము యందు పెంచబడినట్లు వివాహం నిర్ణయించబడింది. నాలుగవది వివాహం ఘనమైనదిగా నించబడి ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు ఈ వివాహము నిర్ణయించబడింది. మొదటిగా దైవజనులు ప్రకటన చేశారు, మీ ఇష్టాయిష్టాలు తెలియజేశారు. ఏదైనా ఈ వివాహం క్రైస్తవ వివాహ పద్ధతి ప్రకారం జరగడానికి ఏదైనా మీలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే వ్రాతపూర్వకంగా తెలియజేయమని హెచ్చరిక చేశారు. మీరు మౌనంగా ఉన్నారు కాబట్టి మీ అందరూ సమ్మతించారని, మీ మౌనమే అంగీకారమని గ్రహించి ఈ వివాహంలోనికి ముందుకు వెళ్తున్నాం. వీరి యొక్క ఇష్టాయిష్టాలు మనం తెలుసుకొని మరి వివాహ కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. వివాహ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. చిన్న ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, యవ్వన బిడ్డలు మీ పరిశుద్ధ సన్నిధానంలో మీ కృపాసనత ఉన్నారు ప్రభువా. ఇప్పటి వరకు స్వేచ్ఛగా ఉన్న ఈ బిడ్డలు పరిశుద్ధ వివాహ పద్ధతి ద్వారా భార్య భర్తలుగా చేయబడి ఇంతకు మునుపు వారు ఎరుగని ఓ భారభరితమైన బాధ్యతాయుతమైన అనుభవంలోకి వెళ్తున్నారు. వయసు చాలదు, దేవా జ్ఞానం చాలదు, ఓర్పు చాలదు, తెలివి చాలదు. కాబట్టి బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వండి, సహనాన్ని ఇవ్వండి, ఓర్పు ఇవ్వండి. మీరు అప్పగించిన కుటుంబ వ్యవస్థను ఆశీర్వాదకరంగా జ్ఞానంతో, తెలివితో, వినయ విధేయతలతో దేవా ప్రభువా మీ ఆలోచనతో కొనసాగించుకుని ఆత్మను, శక్తిని, బలాన్ని అనుగ్రహించమని ముందున్న సమయం ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్. ప్రవీణ్ కుమార్ అని నీవు రుబీనా ఫ్రాన్సిస్ అను ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఇతరులను వల్లక మీ జీవితకాలం అంతా
ఈమెని మాత్రమే ఎత్తుకొని ఇంటికి ఇష్టపడుతున్నారా? రుబీనా ఫ్రాన్సిస్ అని మీరు ప్రవీణ్ కుమార్ అని ఈ పురుషుని జీవితకాలం అంతయు వీరికి భారీగా ఉండి ఇతరులను వల్లక మీ జీవితకాలం అంతయు వారికి మాత్రమే లోబడి భారీగా ఉండటకు ఇష్టపడుతున్నారా? రైట్. వీరిద్దరూ సమ్మతి తెలియజేశారు. కాబట్టి మరి ఈ కుటుంబానికి సంబంధించిన వారు అనగా నాగరాజు గారు, మరియమ్మ గారు, అలాగే ఫ్రాన్సిస్ గారు, వారి ఫ్యామిలీ నుంచి కూడా మరి ఇద్దరు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. దయచేసి రండి. కొంచెం ముందుకు ప్రవీణ్ కుమార్కి భారీగా స్వీకరించాక మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా? అమ్మ, మీరు ఇష్టపడుతున్నారా? ఇప్పుడే ఇష్టపడుతున్నారా? ఎప్పుడు ఇష్టపడతారా? ఎప్పటికీ. రైట్, థ్యాంక్ యూ సార్. మీ పేరు? ఇమానియల్ గారు. మీ అమ్మాయి రుబీనా ఫ్రాన్సిస్. పర్లేదు. నాగరాజు గారు అబ్బాయి, మరియమ్మ గారు అబ్బాయి ప్రవీణ్ కుమార్ గారు భారీగాను. ప్రవీణ్ కుమార్ని మీ ఇంటి అల్లుడిగా, రుబీనా ఫ్రాన్సిస్ భర్తగా స్వీకరించడానికి మీరు ఇష్టపడుతున్నారు? ఎలాంటి సందేహం లేదు. మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది. మీరు కూడా ఇష్టపడుతున్నారు కదా? రైట్. దేవుడిని దీవించిన అమ్మాయి కుర్చీ పట్టుకోండి. అమ్మాయి కుర్చీ పట్టుకోండి. మీరు అబ్బాయి కుర్చీ. దయామయుడైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు పెద్దల సమక్షంలో రెండు కుటుంబాల పెద్దల ద్వారా విడివిడిగా ఉన్నటువంటి యవ్వన బిడ్డలు ఈ రోజున వారి చేతులు మాత్రమే కాదు దేవా తండ్రి, వారిద్దరి మనసులు ఒకటై ఇదిగో మీ దయచైన తండ్రి మా కృప బిడ్డ పాపలు కలిగి సకల ఈశ్వర సంపద కలిగి వారి యొక్క దాంపత్య జీవితంలో నిండు వృద్ధాప్యం వరకు సంపూర్ణ ఆరోగ్యం, క్షేమం, నెమ్మది పొంది కలిసిమెలిసి జీవించినట్లుగా వీరి మధ్య ఎలాంటి విద్రోహ శక్తులకు అధికారం లేకుండా ఎలాంటి ఇబ్బందికరమైన మాటలు, పరిస్థితులు బట్టి దేవా వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమానుబంధాలకు బండపాటు కలగకుండా వీరిని నిరంతరం కూడా భార్య భర్తలుగా మీరు ఇచ్చిన కుటుంబ వ్యవస్థలో నిలబడడానికి ఆశీర్వదించమని చాలా చోట్ల అనేక సాంప్రదాయంతో మరి సనాతన పరిస్థితులతో వివాహాలు జరుగుతాయి. కానీ ఈరోజు మరి క్రైస్తవ వివాహ పద్ధతిలో ఇతర యవనస్తులు దేవుని సమక్షంలో ఒకరితో ఒకరు చేసే ప్రమాణాలు మాత్రమే స్థిరం. కాబట్టి ప్రవీణ్ కుమార్, రుబీనా ఫ్రాన్సిస్ మీరిద్దరు ఈ సమయంలో పరిశుద్ధ దేవుని సన్నిధిలో అభిషిక్తులైన సేవకుల సమక్షంలో సంఘం ఎదుట మరి ఒకరితో ఒకరు కుటుంబ జీవితానికి వచ్చి ప్రమాణాలు చేయబోతున్నారు. దేవుని ఎదుట మీ ప్రమాణాలు మరి నిల్చుంటాయి. మీ జీవితకాలం అంతా కూడా ఈ ప్రమాణాలకే కట్టుబడి మీరు జీవించాలని గట్టిగా ఆజ్ఞాపిస్తూ మరి ముందుకు వెళ్తున్నాను. నాతో చెప్పండి. మైకు ప్రవీణ్ కుమార్ మీతో ఒప్పందం చేస్తాను, ప్రామిస్ చేస్తాను. చూడండి, ఎగ్జిట్ చేస్తాను. జాగ్రత్త. ప్రవీణ్ కుమార్ అని నేను, రుబీనా ఫ్రాన్సిస్ అని నేను, ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మన జీవిత కాలాంతం వరకు మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను
వ్యాధి అందును ఆరోగ్యమందును రుబినా ఫ్రాన్సిస్ నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున నీ ఎడల నా జీవిత కాలాంతం వరకు జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశారు? ఎవరితో చేశారు? రైట్, థ్యాంక్ యూ. మీరు పట్టుకోండి, అలాగే చేతులు పట్టుకొని. రూబినా ఫ్రాన్సిస్ అని నేను, ప్రవీణ్ కుమార్ అని నిన్ను ఇది మొదలుకొని మన జీవిత కాలాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును మిమ్మను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతా అన్ని విషయములలో మీకు లోబడినట్టుకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని అంగీకరించి దేవుని ఎదుట అభిషిక్తులైన సేవకుల ఎదుట దైవజనుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశారమ్మా? ఎవరితో చేశారమ్మా? రైట్, థ్యాంక్ యూ. చేయాలంటే స్త్రీని పురుషుడు స్వతంత్రాలు చేయాలని దేవుని వాక్య నిబంధనలో ఉంది. కాబట్టి ప్రవీణ్ కుమార్ మరి ఈరోజు రుబినా ఫ్రాన్సిస్ ముఖం మీద ఉన్న ముసుగు పైకి తొలగించడం ద్వారా వారిని తన భార్యగా అంగీకరిస్తూ స్వతంత్రాలని చేయబోతున్నారు. కాబట్టి మీరు ఇష్టమైన వారు గట్టిగా హర్షించి చప్పట్లు కొట్టి హర్షించవలసింది మనం చేస్తారు. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అనేది క్రైస్తవ వివాహ పద్ధతి కాదు, ఇది లోక సాంప్రదాయం. కానీ మరి గతంలో జరిగిన పొరపాట్లను బట్టి వివాహిత అవివాహితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేయడానికి గొంతుగా మాత్రమే మంగళసూత్రధారణ జరుగుతుంది. చాలా మంది దీన్ని కళ్ళకద్దుకుంటారు, అలాగే ఇంకేదేదో విపరీత భావాలతో వ్యవహరిస్తారు. అది అపరాధం. కేవలం ఇది ఒక సూచన మాత్రమే. ప్రవీణ్ కుమార్ ఈరోజు మరి రుబినా ఫ్రాన్సిస్కి మంగళసూత్రధారణ చేస్తున్నారు. ఇది మనం గుర్తించాలి. ఇది క్రైస్తవ సాంప్రదాయం కాదు, లౌకిక సాంప్రదాయం. సూచనగా ఈ మంగళసూత్రము నీకు ధరింపచేయుచున్నాను, మరియు నా శరీరంతో నిన్ను గణపరిచి నా యావదాస్తి అంతట్లో నిన్ను ఈ దినం నుండి బాల్య చేసుకుంటున్నాను. ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూ
సమయమే మురిసే ప్రియమైన హృదయమే యేసే ఏర్పరచిన దినమే మన కన్నులకు నిత్య నమ్మకంకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఆభరణమును నీకు ధరింపచేయుచున్నాను మరియు నా శరీరంతో నిన్ను గణపరిచి మా యావదాస్తి అంతట్లో అది భాగ్యస్తున్నాను చేయుచున్నాను. కళ్యాణమే వైభోగమే పరిణయం నిత్య మహోన్నతమునకు నిత్యమైన ప్రేమకు సూచనగా ఈ జయంతో సాక్షి సంతకాల కొరకు దయచేసి ఇద్దరు వ్యక్తులు రావాల్సి మనం దాంట్లో మిగిలిన తర్వాత పెట్టుకోండి. మరి పెళ్లి సంబరమే పూలదండలు వేసుకుంటున్నారు ప్రవీణ్ కుమార్ అలాగే రూబీనా ఇద్దరు కూడా పూలదండలు వేసుకుంటున్నారు. ఎవరికి ముందు వేస్తారో ఎవరికి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉందో చూద్దాం. ఎవరికి ముందుగా వేస్తారు. వెరీ గుడ్. రూబీనా కూడా ప్రవీణ్ కుమార్కి పూర్మాలతో సత్కరిస్తారు. చప్పలుగా నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు దేవా, నా జీవితమంతా ఏకమై నడిచెదను. నా ప్రియునితో నన్ను జతపరచి ఉన్నారు దేవా, నా జీవితమంతా ఏకమై ఉండెదను. నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని నా తల్లి తండ్రిని విడచి నిన్ను హత్తుకొందును. క్రీస్తు యేసు సంగమునకు
శిరసైయుండులాగున నేను నా భార్యకు శిరస్సుగా ఉండెదను. నా ప్రియ సఖివే నాలో భాగస్వామివై యేసును వెంబడించు సహవాసివై అంతము వరకు నీకు తోడయుండి క్రీస్తుని నీడలో ఫలించెదము. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. Christian Marriage Certificate under Section 609 of Indian Christian Marriage Act, Act 15 of 1872 ప్రకారంగా మరి 2020 సంవత్సరం జనవరి 8వ తారీఖున మరి వరుడు ప్రవీణ్ కుమార్, వధువు రూబీనా ఫ్రాన్సిస్ వీరు పరిశుద్ధ వివాహమునకు సంబంధించినందున మరి దేవుని సంఘంలో మరి పరిశుద్ధ వివాహం యథావిధిగా దేవుని వాక్యానుసారంగా జరిపించబడడానికి సహకరించినందున వీరిద్దరూ ఈ రోజు నుంచి భార్యాభర్తలని భారతదేశ ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారం చొప్పున సర్వోన్నతులైన దేవుడు నన్ను పిలిచిన ఉన్నతమైన పిలుపుని బట్టి ఇందు మూలంగా ప్రకటించున్నాను. దేవుడు జతపరిచిన వారిని ఏ కారణం చేత ఎవరు వేరుపరచకూడదని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. మరి సాక్షి సంతకాలు కన్యాకుమారి వైపు మోషే గారు, తర్వాత కరుణాకర్ గారు కన్యాకుమారి వైపు సాక్షి సంతకాలు చేశారు. ఈ రోజు నుంచి వీరిరువురు సర్వోన్నతులైన దేవుని నామంలో ప్రభువైన యేసుక్రీస్తు పేరిట భార్యాభర్తలుగా పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. ప్రార్థించుకుందాం. దయమడిన మా తండ్రి, అత్యంత కృప కనికరముల మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ జనవరి మాసం 8వ తేదీ 2020 సంవత్సరం ఇదిగో రెండు కుటుంబాల మధ్య కలిగిన పరిశుద్ధ వివాహ బంధం ద్వారా ఏర్పరచబడిన ఈ బాంధవ్యాన్ని బట్టి నిర్ణయించిన నిర్ణయాన్ని బట్టి ఈ దినమందు ప్రభా పరిశుద్ధ సేవకుల సమక్షంలో సంఘం ఎదుట నేడు అని శుభదినమందు ప్రభా యవన బిడ్డలు ప్రవీణ్ కుమార్, రూబీనా ఫ్రాన్సిస్ పరిశుద్ధ వివాహ ఒప్పందం ద్వారా ఇదిగో క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి భార్యాభర్తలుగా జతపరచబడి ఉన్నారు. వీరి జీవితకాలం అంతా కూడా ప్రభా ఇదిగో ఈ కుటుంబ వ్యవస్థలో అన్యోన్య సహవాసం కలిగి ఎలాంటి అరమరికలు లేకుండా ఒకరిలో ఒకరు నమ్మకత్వాన్ని కలిగి ఒకరిలో ఒకరికి ఎలాంటి విభేదాలు, అనుమానాలు, ఎలాంటి సాతాన్య క్రియలకు తావు లేకుండా పెద్ద మనసుతో, గొప్ప జ్ఞానంతో, ఓర్పుతో, సహనంతో కుటుంబ వ్యవస్థకు సంబంధించిన ప్రతి ఆశీర్వాదాన్ని మింటి దీవెనలు, మంటి దీవెనలు బిడ్డలకు మెండుగా మీరు అనుగ్రహించి వీరి జీవితకాలం అంతా దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి బిడ్డ పాపంతో సకల ఐశ్వర్య సంపదతో వదిలినట్లుగా వీరిని ఆశీర్వదించి కుటుంబ వ్యవస్థలో నిండు వృద్ధాప్యం వరకు కష్టమైన, బాధైన, శ్రమైన, ఇబ్బంది అయినా కలిసిమెలిసి ఆనందంతో మీ దయతో ముందుకు వెళ్ళడానికి ఆశీర్వదించమని యేసునామంతో అందిస్తున్నాం తండ్రి. ఆమె తులసిరావు గారు ప్రార్థన చేస్తారు.
ప్రేమ నమ్మకం కలిసేయ నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు. ఇది నా ప్రభా నీ ప్రియపెట్టు ప్రభా అయ్యా నాయన ప్రవీణ్ కుమార్ అలాగే రూమినా ఫ్రాన్సిస్ వారి ప్రభా భార్యాభర్తలుగా ప్రభా నాయన నీ పరిశుద్ధ మందిరంలో ఈ రీతిగా పరిశుద్ధ వివాహం జరిగించడానికి వారిద్దరిని ప్రభా నాయన భార్యాభర్తలుగా ప్రభా నాయన మీరు బలపరిచి స్థిరపరిచి నా తండ్రి దైవదాసుని యొక్క ప్రభా నాయన నా తండ్రి ప్రభా లేఖనాల ద్వారా నా తండ్రి హెచ్చరికల ద్వారా నిబిడలు ఒకటిగా చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కార్యం పెనుగేలు ప్రార్థన సహవాసం ద్వారా మీరు జరిగించి ఈ పరిశుద్ధ మందిరంలో జరిగించినందుకు మీకు స్తోత్రం. మీరు జీవితం కూడా ప్రభా నాయన నా తండ్రి నేను ప్రార్థనాపూర్వకంగా భయభక్తులుగా నా తండ్రి మీకు లోబడి ప్రభు నా తండ్రి అంతవరకు నీ బిడ్డగా బ్రతకడానికి వారి దాంపత్య జీవితంలో ప్రభు నిన్ను కలిగి ప్రభు ఆశీర్వదించబడడానికి మీ కృపను నీ కనికరాన్ని దయచేయమని మహిమ ఘనత ప్రభావాన్ని మీరు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. బెనడిక్షన్ తీసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచు వారందరూ ధన్యులు. నీవు నీ చేతుల కష్టాన్ని నిశ్చయముగా అనుభవించదు. ప్రవీణ్ కుమార్ నీవు ధన్యుడివయ్యా. నీలోకి నీ భార్య రుబీనా ఫ్రాన్సిస్ పాలించు ద్రాక్షవల్లి వలె ఉన్నది కాక. మీ భోజన బల్ల చుట్టూ మీ పిల్లలు వరి మొక్కల వలె ఉందరు కాక. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇదిగో ఈ రీతిగా ఆశీర్వదించబడుదురు గాక. ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి యేసువదన ప్రభువును నిత్య నిబంధన సంబంధమైన రక్తములు వచ్చిన సమాధానకర్తయగు దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనది మీలో జరిగించుతూ ప్రతి మంచి విషయంలో ఆయన చిత్త ప్రకారం చేయడం మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా కృపయు సమాధానము పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఇది మొదలుకు నిరంతరం మీపై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి ప్రభు వద్దన చేయును గాక. ఆమేన్. ఆమేన్. God bless you. Thank you. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే. కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే.
right in, follow my lead. Well, I found a girl, beautiful and sweet. Well, I never knew you were the someone waiting for me. 'Cause we were just kids when we fell in love, not knowing what it was. I will not give you up this time. Darling, just kiss me slow. Your heart is all I own, and in your eyes you're holding mine. Baby, I'm dancing in the dark with you between my arms, barefoot on the grass. We're listening to our favorite song. When you said you looked a mess, I whispered underneath my breath, but you heard it. Darling, you look perfect tonight. ఖాళీ కన్ను తెరిచానే, కలగా నిన్ను కలిసానే, మధువరమే మధువరమే వరమే. నేడే తెలిసే నానువెవరో, నాలో మెరిసే చిరునవ్వెవరో. నేడే తెలిసే నానువెవరో, నాలో మెరిసే చిరునవ్వెవరో. నిన్నే చూసి పులకింత ఉయ్యాలుగ జగమంతా, గొంతే దిగని దిగులంతా ఇట్టే చెరిగెనే. రాచేయి పట్టి నిన్ను నడిపిస్తా, భూగ్రహపు అంచులలో విహరిస్తా, గగనాల నందుకొని ఆ చోటే తొలి ముద్దే నీకందిస్తా. నా సగము ఊపిరి పోగేస్తా, అదరాల వాలుగా పంపిస్తా, నీ గుండె నీడనే చేరేస్తా, కడదాకా నీతో వస్తా. ఖాళీ కన్ను తెరిచానే, కలగా నిన్ను కలిసానే, మధువరమే మధువరమే. మండే ఇసుక తిన్నలలో మంచై చలువ కురిసావే, మధువరమే మధువరమే వరమే. నేడే తెలిసే నానువెవరో, నాలో మెరిసే చిరునవ్వెవరో. నల్లనైన నా కనుపాప సమ్మోహనమయ్యేలా, తెల్లనైన ఆశలు చూపింది నీ ప్రేమేలే. వాన కురిసి వెలిసిన తీరు ఇన్నాళ్ల గతమంతా, జిగేలంటూ మెరిసే నీ వల్లే. చిరుగాలికి రెప్పను ఎగిరే పొప్పుడిన నీపై వాళ, ఈ హృదయము నీదేనంటూ వెతికి వెతికి చుట్ట కలవగా. జత మనసొకటున్నది అంటూ ఎటదాగినదో అనుకుంటూ, ఇన్నాళ్లకు నేను కనుగొన్న నమ్మకమే నిజముగా. ఖాళీ కన్ను తెరిచానే, కలగా నిన్ను కలిసానే, మధువరమే మధువరమే. మండే ఇసుక తిన్నలలో
ఒక చూపుతో నాలోనే పుట్టిందే, ఏదో వింతగా గుండెలో చేరిందే. నువ్వెవ్వరో నాలో అని అడిగానే, తానేగా ప్రేమని తెలిపిందే. పరిచయం లేదని అడిగా ప్రేమంటే, కలిసాంగా ఇకపై మనమేగా అందే. వెతికిన దొరకని అర్థం ప్రేమదే, అది నీకేంటో ఒక మాటలు చెప్పాలే. నువ్వుంటే చాలే, నువ్వుంటే చాలే. చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనందే. అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే, అడిగితే అదేమిటో అర్థం కాదు. నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు. పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే. తెలియని నాలో యుద్ధమా, లోన సంద్రమా, లేదే పొంగుతున్నదే ఇంకేదో. పేరు లేదుగా, ఇంతే మాట్లాడుగా, అంతే ఒప్పుకో మరి వింతేలే. నువ్వుంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనందే. అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే, అడిగితే అదేమిటో అర్థం కాదు. నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు. పుట్టిందంటే నీతో తప్ప పోనే పోనే ప్రేమంతే. పగలే నా వైపుకి నడిచే కలవా, పడుతూ ఎగిరే అలవా. మనసే నిన్ను చూడని ఒకటే గొడవ, కనులే ఇప్పుడే చదివా. వెంట వచ్చావే, వెంబడించావే, ఊపిరల్లే మారావే నేడే నీవే. నమ్మి తీరాలే కల కాదే, పెరుకే నేనున్నాలే ప్రాణం నీదే. ఎవరెవరని వెతికినా కనుల
తెలుసా తొలిసారిగా మనసే గెలిచా ఎప్పుడు ఎదుటే నిలిచా కోపం మరిచానుగా ఇది నీ మహిమ నిజమే నువ్వు నా సగమా రానే వచ్చావా వానై నా కొరకే వేచే ఉన్నాలే నీతో తెచ్చావా ఏదో మై మరుపే ఉన్నట్టున్నాలే నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే తనకేనా ఇచ్చావని అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని పెదవుల మధ్య సరిహద్దే ఇక రద్దే అని పపగ సదనే పమ పగమ